అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్తో కలిసి ఉండేది లేదు, మేము విడిపోతాం, స్వతంత్ర దేశంగా ఉంటామంటూ ఎప్పటి నుంచో బలూచిస్తాన్ ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్పై మరింత పట్టు తెచ్చుకొని బలూచిస్తాన్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఇప్పటికే ప్రకటించేసుకుంది. పెహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్పై అటు భారత్ ఇటు బలూచిస్తాన్ రెండూ కూడా దాడులకు తెగబడ్డాయి. దీంట్లో బలూచిస్తాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని పాకిస్తాన్ నుంచి కూడా విడిపోయింది. ఈ నేపథ్యంలోనే తనకు మరింత సాయం కావాలంటూ కూడా భారత్ని కోరుతోంది బలూచిస్తాన్. దీనికి సంబంధించి బలూచిస్తాన్లోనే ఇప్పటికే సాధారణంగా బలూచిస్తాన్లోనే చమురు అలాగే బంగారం రాగి గనులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బలూచిస్తాన్ ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే తను తాను మెరుగుపరుచుకోవాలి అంటూ కూడా పాకిస్తాన్ నుంచి వేరుపడి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటోంది. మరి పాకిస్తాన్కి పైన దాడికి వెళ్ళడానికి బలూచిస్తాన్కి భారత్ సాయం కోరింది. ఇప్పటికే మరి భారత్ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. ఇప్పటికే పెహల్గాం అటాక్ తర్వాత భారత్ కూడా సక్సెస్ఫుల్ మిషన్ని రన్ చేసింది పాకిస్తాన్ పైన. అలాగే పాకిస్తాన్కి ఇప్పటికే బలూచిస్తాన్ కూడా మరోవైపు చుక్కలు చూపిస్తోంది. అటు భారత్ ఇటు బలూచిస్తాన్ రెండు కూడా పాకిస్తాన్పై ఒక్కసారిగా తెగబడ్డాయని చెప్పాలి. అయితే పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కూడా క్షీణించుకోబోతోంది. ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తోంది. మరోవైపు భారత్పై అటాక్ చేస్తున్నాము, భారత్ పంపించిన మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ ఆ దాడులన్నింటి కూడా తిప్పి కొడుతున్నాము అంటూ కూడా పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేసుకుంటూ తమను తాము గొప్పగా వాళ్ళ దేశంలో కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు బలూచిస్తాన్ నుంచి కూడా ఎక్కువగా పాకిస్తాన్ దాడినైతే ఎదుర్కొంటోంది. ఈ దాడి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ భారత్ని సాయం కోరుతోంది బలూచిస్తాన్. మరి ఇండియా బలూచిస్తాన్కి ఎంత మేర సాయం చేయడానికి ముందుకొస్తుంది, అలాగే బలూచిస్తాన్ పాకిస్తాన్పై పైచేయి సాధించడానికి ఉన్న ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాగి బంగారం అలాగే చమురు గనులకి ఇది ప్రసిద్ధి చెందినది ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం. అయినప్పటికీ కూడా ఇది వెనుకబడిన ప్రాంతంగా ఉంది. మరి ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత బలూచిస్తాన్ తమను తాము నిరూపించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్పై పైచేయి సాధించాలని చూస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే భారత్తో పాకిస్తాన్తో దాడికి సంబంధించి భారత్ సాయం కోరుతోంది బలూచిస్తాన్. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సయ్యద్, చెప్పండి. అయితే బలూచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్పై దాడికి భారత్ సాయం కోరుతోంది. మరి భారత్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది బలూచిస్తాన్కి? పాక్ బలూచ్ ఆర్మీ రోజు రోజుకి కొత్త తలనొప్పులు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులతో పాక్ ఆర్మీని భయపెడుతుంది. అది గత కొన్ని రోజులుగా కూడా చూసుకుంటే బలూచిస్తాన్ లో నాన్ స్టాప్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీపై దాడి చేస్తూనే వస్తుంది. అయితే బలూచిస్తాన్ లో చాలా చోట్ల కూడా పాక్ ఆర్మీపై బిఎల్ఏ దాడులు చేస్తుంది. అదేవిధంగా పాక్ పోలీస్ స్టేషన్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హైవేలను కూడా బ్లాక్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ పోలీసులను కూడా కొంతమందిని ఖైదు చేసినట్లు కూడా, అంటే వాళ్ళను క్యాప్చర్ చేసి కొంచెం చోట దాచిపెట్టినట్లు కూడా కనిపిస్తుంది. అయితే పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను కూడా బిఎల్ఏ ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా పాక్ ఆర్మీ ఎక్కడ కనిపించినా కూడా ఛాన్స్ దొరికితే చాలు వాళ్ళపైన అటాక్ కూడా చేస్తున్నారు. ఇవి ఐఈడి బాంబ్స్ తో కూడా పాక్ ఆర్మీ వెహికల్స్ పైన కూడా వాళ్ళు అటాక్ చేసి ఆ వెహికల్స్ ని కూడా పేల్చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా బలూచిస్తాన్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 కోటి జనాభా ఉంటుంది. పాకిస్తాన్ లో మొత్తం ఓవరాల్ గా పాకిస్తాన్ లో చూసుకుంటే బలూచిస్తాన్ అనేది చాలా పెద్ద ప్రాంతం. ఆల్మోస్ట్ 44% ఆఫ్ ల్యాండ్ అనేది బలూచిస్తాన్ లో ఉంది అన్నట్టుగా సమాచారం. అయితే అక్కడ బొగ్గు కావచ్చు, బంగారం లాంటి ఎక్కువ ఖరీదైన ఖనిజాలు ఇలాంటివి ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ అక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ గవర్నమెంట్ బలూచిస్తాన్ ప్రజలపైన వివక్ష చూపించడం, వాళ్ళపైన దాడి చేయడం, అక్కడి ప్రజలని ఆదుకోకుండా కేవలం అదర్ సైడ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఎక్కువగా వాళ్ళు డెవలప్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్నారు. సో నేపథ్యంలో వీళ్ళు ఎలాగైనా పాకిస్తాన్ నుంచి ఫ్రీ అవ్వాలి అని చెప్తూ కూడా వీళ్ళు ఈ నేపథ్యంలో వాళ్ళపైన అటాక్ చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి అజిత్ దోవల్ మాట్లాడుతూ ఇంకొకసారి ముంబై లాంటి టెర్రర్ అటాక్ ఒకవేళ పాకిస్తాన్ ప్లాన్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ చేతుల్లోంచి మీరు బలూచిస్తాన్ కోల్పోతారు అన్నట్లు కూడా ఒకసారి
చాలా సీరియస్ కామెంట్స్ అజిత్ దోవల్ చేశారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఆ దాడిని చాలా సీరియస్ గా తీసుకుంది. సో అదే నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసిన తర్వాత బోత్ సైడ్స్ నుంచి రిటాలియేషన్ జరిగింది. దీంట్లో ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ బేస్ పైన కూడా అటాక్ చేసింది. సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఛాన్స్ దొరికినప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోవైపు నుంచి దాడి చేయడం, ఇలా పాకిస్తాన్ కి కంప్లీట్ గా ఎటు ఊపిరి తీసుకోకుండా పోతుంది. సో ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ కూడా ఇండియాని కోరుతుంది, మేము స్వతంత్ర దేశం లాగా మమ్మల్ని మేము ప్రకటించుకున్నాము, మీ సపోర్ట్ మాకు కావాలి, మీరు జస్ట్ మాకు ఆయుధాలు సప్లై చేయండి, మిగతా పనంతా మేము చూసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపించింది. రైట్, ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, హైవేలు కావచ్చు, అన్నిటిని కూడా బలూచిస్తాన్ స్వాధీనపరుచుకుంది, నిర్బంధం చేసేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నింటిని కూడా ఇండియా ధ్వంసం చేసేసింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న కండిషన్కి బలూచిస్తాన్కి ఇంకా కూడా సపోర్ట్ అవసరం ఉంటుందా? భారత్ సపోర్ట్ ఎంతవరకు అవసరం ఉంటుంది బలూచిస్తాన్కి? ఖచ్చితంగా బలూచిస్తాన్ కి సపోర్ట్, ఇతర దేశాల సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. బికాస్ పాకిస్తాన్ ఖచ్చితంగా వీకర్ అయితే కాదు, ఎందుకంటే పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ ఉంది, ఆల్సో అమెరికా సపోర్ట్ కూడా ఉంది. సో రెండు కూడా న్యూక్లియర్ నేషన్స్. పాకిస్తాన్ వేమోర్ అంటే ఇప్పుడు సూపర్ పవర్ అమెరికా కాబట్టి, ఒకవేళ అమెరికా పాకిస్తాన్ పైన పట్టు కోల్పోకుండా ఉండాలి, చైనా కంట్రోల్లో పాకిస్తాన్ వెళ్లకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా పాకిస్తాన్ కు అమెరికా హెల్ప్ చేయాలి. అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇండియాతో బార్డర్ షేర్ చేసి ఉంది కాబట్టి బయలటరల్ గా చైనా ఏషియాలో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పాకిస్తాన్ కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఇప్పుడు చేసిన వార్ ఒకవేళ నిజంగా అది రియల్ వార్ లాగా టర్న్ అయిపోతే మాత్రం బలూచిస్తాన్ కి చాలా వరకు కూడా సహాయం కావాలి. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే బలూచిస్తాన్ ఇప్పుడు చేసిన ఫైట్ టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ కూడా ఒకవేళ నిజంగా అది వార్ లాగా టర్న్ అయిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా బలూచిస్తాన్ కి అయితే చాలా పెద్ద మొత్తంలో ఆర్మీ పవర్ కానీ లేదా వెపన్స్ పవర్ కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ ఫైటర్స్ కేవలం వీళ్ళు 1500 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, సో త్రూ వార్ వాళ్ళు గెలవాలంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకు వెపన్స్ లాంటివి అయితే డెఫినెట్ గా కావాలి. ప్రియా, రైట్ సయ్యద్, అయితే ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బలూచిస్తాన్ని కూడా పాకిస్తాన్ కోల్పోవలసి వస్తుంది ఇంకా మితిమీరితే కనుక అని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు బలూచిస్తాన్కి ఇండియా సపోర్ట్ ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఆల్మోస్ట్ బలూచిస్తాన్కి ఇండియా సపోర్ట్గానే ఉందని భావించాలా? అంటే ప్రజెంట్ బలూచిస్తాన్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ కాబట్టి ఇంటర్నల్ గా జరిగే ఒక కంట్రీకి సంబంధించిన ఇంటర్నల్ గా జరిగే ఏ ఇష్యూ పైన కూడా ఇతర దేశాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఒక ప్రతి కంట్రీకి ఒక రూల్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నల్ గా వాళ్ళు ఫైట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియా ఒకవేళ బలూచిస్తాన్ కి హెల్ప్ అయితే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. సో దీన్ని ఇండియా స్ట్రాటజికల్లీ తెలివిగా ఎలా ముందుకు తీసుకెళ్తుందా అనేది కూడా డెఫినెట్ గా ఇది ఒక చూడాల్సిన అంశం. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక బలూచిస్తాన్ రోజు రోజుకి కూడా బలపడుతోంది. పాకిస్తాన్ పై దాడులకు తెగబడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా అంటే హైవేలు, పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా ఇప్పటికే బలూచిస్తాన్ స్వాధీనపరచుకుంది. ఈ నేపథ్యంలో ఇంకా కూడా పాకిస్తాన్ నుంచి పైచేయి సాధించాలి, పాకిస్తాన్ నుంచి వేర్పడాలి అంటూ బలూచిస్తాన్ పోరాడుతున్న నేపథ్యంలో భారత్ సాయం కోసం బలూచిస్తాన్ ఎదురు చూస్తోంది. మరి భారత్ ఈ అంశంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది, ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్ళబోతోంది? బలూచిస్తాన్కి ఒకవేళ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్తో ఇండియాకు ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి, అలాగే బలూచిస్తాన్తో ఒకవేళ సపోర్ట్ ఇస్తే గనక ఇండియాకు ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉంది? ఇందులో అమెరికా ఏదైనా ఇన్వాల్వ్ అవుతుందా, లేదంటే చైనాకి భారత్ ఈ అంశం పైన ఏదైనా వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరుపడుతుంది, అలాగే ఇప్పటికే అది స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకుంది. అలాగే భారత్ సాయం కోరి పాకిస్తాన్ నుంచి వేరుపడాలి, వాళ్ళ నుంచి ఇంతకాలం కూడా అంటే అత్యంత అణగారిన ప్రాంతంగా పేరున్నటువంటి బలూచిస్తాన్ ఇప్పటికైనా సరే అభివృద్ధి చెందాలి అనే దిశగా వాళ్ళ నుంచి వేరుపడాలి, ఆ దిశగా మాకు కొంచెం సపోర్ట్ కావాలి అంటూ కూడా ఇప్పటికే భారత్ని ఆశ్రయించింది. మరి భారత్ దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ సాయం అడిగిన అంశంలో భారత్ అసలు ఎలా స్పందిస్తుంది అన్నది కూడా రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి. बलोच नस्ल खुशी खुशी मैं